హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము వంటలకు వచ్చినాం. ఇక అందరి పొత్తుల 2 ఆటలు కోసి అదంతా పోగులు ఎత్తాలన్నమాట. అన్ని పనులు చేసుడు ఒక ఎత్తు, కూరకాడ వంచుడు ఒక ఎత్తు. అందుకే ఒక్కొక్కరికి జోక్కుండే ఎత్తాలు. అందుకే చాలా లేట్ అయింది, కూరకానే లేట్ అయింది. మేమైతే ఇక అందరం ముచ్చట పెడతాను. ఎంతైనా బాయికాడ వాతావరణమే ఎంత ప్రశాంతంగా ఉందో. కూర ఎట్లా వంచుతారు కదా అని ఇకనైతే పోయి వేట పెట్టినాం అన్నమాట. దేనికంటారా, కట్టెలకున్న పొయ్యి రాళ్ళకి పొయ్యి వచ్చే అంతలోమే మా కూరలు ఎదురుగా వచ్చినాయి. ఇక కూర పట్టుకొని వచ్చి మంట వేసి పెట్టినాం. ఇంకా పొయ్యి ఇక స్టార్ట్ చేసినాం వంటలు. ఇంకా ఏమో వాన పడేటట్టు ఉన్నది అన్నట్టుగా నేనైతే కొత్తిమీర ఇట్లా అన్నీ అయితే అన్నీ కోసి పెట్టుకున్నా. మళ్ళీ నాకు ఒక అల్లరి పిల్ల నయనశ్రీ ఉంది కదా, సో తను కష్టపెడుతుందేమో అనేసి ఇంటి దగ్గరే కోసుకొని పోయిన. ఇంకా తనకైతే కూర పొయ్యి మీద వేసిన. చూడండి అందరిని అసలు మీద వండిన అలవాట్లకి ఇక పొయ్యిలో నువ్వు ఉఫ్ అనుకుంటానైతే కూర్చున్నావు. అందరు ఉత్తర్లే అనుకున్నారో ఏమో, గాలిదేవుడు రఫ్ నొచ్చిండు. కొద్దిసేపటికే గాలిదేవుని వెనకాల వర్షదేవుడు వచ్చిండు. అందరు ఉన్నారు, నేను రేకపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో. ఇక పొట్టు కొట్టిపోయిండు. అందరు పోయినాక చంద్రుడు వచ్చే వాళ్ళకి మేము ఇంటికి వచ్చినాం.